శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వార్ 2 ట్రైలర్ ఎలా అనిపించింది? వార్ 2 నా ట్రైలర్ చూశాను ఇప్పుడే. చూడగానే నాకేమీ అది ఒక తెలుగు సినిమా లెవెల్ లాగా లేదు. అసలు తెలుగు సినిమా లాగానే లేదు. అది ఏదో హాలీవుడ్ లెవెల్లో ఉంది. అది నాకు తెలిసి లవ్ స్టోరీ తక్కువ ఉండొచ్చని మేబీ అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి అంత యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. హాలీవుడ్ లెవెల్లో ఉంది సినిమా. ఇక ఎన్టీఆర్ గారు దాంట్లో నటించడం అనేది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఎన్టీఆర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సినిమాలో అయినా నటించినా ఒక డబ్బింగ్ చెప్పేటప్పుడు తన వాయిసే ఇస్తాడు. తెలుగులో తనే, హిందీలో చెప్పిన, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలాంటి 4 లాంగ్వేజ్లో ఒకేసారి డబ్బింగ్ చెప్పగలే కెపాసిటీ ఉన్నది ఒక ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గ్రాఫిక్స్ 6 ప్యాకా మేబీ ఒకవేళ ఇప్పుడున్న ఆయన ఫిజిక్కి సరిపోక ఒక గ్రాఫిక్స్ పెట్టుండొచ్చు. దానికి పెద్ద తప్పేం లేదు. గతంలో కూడా కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలకి 6 ప్యాక్ లేకపోయినా కూడా గ్రాఫిక్స్ ద్వారానే చూపించారు. హృతిక్ రోషన్ అయితే 6 ప్యాక్ ఉండేది ఉంది. కానీ ఈయనకి ఒకవేళ ఈయన ఫిజిక్ దృష్ట్యా సెట్ అవ్వకపోతే గ్రాఫిక్స్ పెట్టుండొచ్చు సినిమా పరంగా. మనం సినిమా పరంగా గ్రాఫిక్స్ పెట్టినా కూడా గ్రాఫిక్స్ పెట్టారన్నది మన పాయింట్ కాదు. ఎలా అయినా తీయొచ్చు. సినిమా అనేది కేవలం మనం ఎంజాయ్మెంట్ చేయటం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ సినిమా మాత్రం హాలీవుడ్ లెవెల్లో ఉంది. అది మన తెలుగు కి దగ్గరగా లేదు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. ఫైట్ సీన్స్ ఇట్లానే ఉంటే సినిమా నడవడం కష్టం అంటున్నారు. ఓవరాల్ ట్రైలర్ మొత్తం ఫైట్సే ఉన్నాయి. మరి సినిమా కూడా ఇలానే ఉంటే చెప్పండి. అలా ఏముంది, కొన్ని సినిమాల్లో అసలు పాటలు లేకపోయినా సినిమా ఆడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో ఫైట్లతోనే సినిమా ఆడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు అసలు పాటలు ఫైట్లు లేకుండా ఓన్లీ డైలాగ్స్తోనే సినిమా నడిచిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కేవలం డైలాగ్స్ మేనే. కొన్ని సినిమాలు అయితే కేవలం పాటలతోనే నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా హాలీవుడ్ లెవెల్లో ఉంది ఈ సినిమా. మాత్రం ఎన్టీఆర్కి మరో హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.